ఇక్కడ చూడండి మరొక అంశం అనేది వార్తల్లో ఉంది, ఇంపార్టెంట్. ఇది పిలిభిట్ టైగర్ రిజర్వ్ అనమాట. పిలిభిట్ టైగర్ రిజర్వ్. సో పిలిభిట్ టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉందన్నమాట. సో ఎందుకంటే రీసెంట్ గా ఇక్కడ టైగర్స్ కి సంబంధించి కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి అనమాట. దానికోసం కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకున్నది ఈ పిలిభిట్ టైగర్ రిజర్వ్. అందువల్ల ఈ కాన్సెప్ట్ వార్తల్లో ఉంది. ఈ టైగర్ రిజర్వ్స్ అనేవి ఎప్పుడు పుళ్ళు కేంద్రాలు ఎప్పుడు వార్తల్లో వస్తూనే ఉంటాయి అనమాట. చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి, అడుగుతుంటారు. అయితే ఈ పిలిభిట్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. చాలా మంది ఉత్తరాఖండ్ అనుకుంటారు, కాదు, ఇది ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క పిలిభిట్ టైగర్ రిజర్వ్ అయితే ఉందన్నమాట. సో ఇది టెరాయి ల్యాండ్స్కేప్, మనకి టెరాయి బెల్ట్ అని ఉంటుంది, టెరాయి. సో టెరాయి ప్రాంతంలో ఉంటుంది అనమాట ఈ పిలిభిట్ టైగర్ రిజర్వ్. ఈ టెరాయి ప్రాంతం అనేది ఇండో నేపాల్ బోర్డర్లో ఉంటుంది. సో ఇండో నేపాల్ బోర్డర్ మనకి బీహార్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో ఇండో నేపాల్ బోర్డర్లో ఈ టెరాయి ప్రాంతం ఉంటుంది. చాలా దట్టమైన అడవులు అనమాట. ఈ టెరాయి ప్రాంతం అనేది చాలా దట్టమైన అడవులు. మనకు స్వాతంత్రానికి ముందు ఇంకా చాలా దట్టంగా ఉన్నాయి, ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. కానీ ఇల్లీగల్ లాగింగ్ వల్ల, కొట్టేయడం వల్ల ఫారెస్ట్లో చాలా దట్టమైనటువంటి చిత్రనేలటువంటి ఫారెస్ట్ అనమాట. అర్థమైందా? టెరాయి బెల్ట్. ఇది ఇండియాకి నేపాల్కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇండో నేపాల్ బోర్డర్లో ఇక్కడ రివరి గోమతి ఒరిజినేట్స్ అనమాట. ఈ టెరాయి బెల్ట్ ద్వారా గోమతి నది, సో గోమతి నది అనేది పుడుతుంది ఇక్కడ. ఈ టెరాయి బెల్ట్ లో గోమతి నది పుడుతుంది, ఈ పిలిభిట్ టైగర్ రిజర్వ్ లో పుడుతుంది ఎగ్జాక్ట్ గా. అంటే ఈ పిలిభిట్ టైగర్ రిజర్వ్ లో ఈ నది పుడుతుంది. ఈ గోమతి రివర్ ఒడ్డునే లక్నో సిటీ ఉందన్నమాట. సో ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని అయినటువంటి మనకి లక్నో ఈ యొక్క గోమతి నది ఒడ్డునే ఉంటుంది. ఈ గోమతి నది ఎక్కడ పుడుతుందంటే ఈ పిలిభిట్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పుడుతుంది. పుట్టి ఇలా వచ్చి మన గంగా నదిలో కలుస్తుంది. సో గోమతి నది దేనికి ఉపనది? గంగా నదికి ఉపనది. సో చివరిగా ఇది గంగా నదిలో కలుస్తుంది అనమాట. సో ఇక్కడ ట్రోపికల్ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ అనమాట. ఇది చాలా దట్టమైనటువంటి అడవులు. మాయిస్ట్ అంటే చిత్తడి నేల, తేమ ఎక్కువగా ఉన్నటువంటి అడవులు కాబట్టి చాలా దట్టంగా ఉంటాయి. మన వెస్టర్న్ ఘాట్స్ కంటే కూడా చాలా దట్టంగా ఉంటాయి ఈ ఫారెస్ట్ అనేవి. తర్వాత చూడండి హోమ్ టు ది మెరాయిట్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్. సో జంతు సంపద ఎక్కువగా ఉంది ఇక్కడ. జంతు సంపద అంటే జంతువులు చాలా పెద్ద మొత్తంలో ఉంటాయన్నమాట. క్రూర జంతువులు మనకి ఏమి ఉంటాయంటే ఇక్కడ పుళ్ళు కావచ్చు, పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, ఖడ్గమృగాలు ఉంటాయి, స్వాంప్ డీరు, హాగ్ డీరు, హైనాలు, చాలా ఉల్ఫ్స్ కావచ్చు, చాలా వెరైటీ ఆఫ్ క్రూర జంతువులు అనేవి ఈ ఫారెస్ట్ లో ఉంటాయి. ఏ ఫారెస్ట్ ఉండేటువంటి జంతువులు వెరైటీస్ ఈ ఫారెస్ట్ లో మనకి కనిపిస్తాయి అనమాట. అలానే ఈ టెరాయి బెల్ట్ లో ఇంకొక టైగర్ రిజర్వ్ అనమాట, దోద్వా నేషనల్ పార్క్ ఉంది ఇక్కడ. ఈ దోద్వా నేషనల్ పార్క్ అనేది టెరాయి బెల్ట్ లో ఉంటుంది. ఇది కూడా మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది, దోద్వా నేషనల్ పార్క్ కూడా. ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతూ ఉంటారు, చాలా కేర్ఫుల్ గా చూసుకోండి, ఓకేనా? ఇలాంటి అంశాలు ఎక్కువగా న్యూస్ లో ఉంటాయి. ఇంపార్టెంట్ అని నేను పిక్ చేసి మీకు అందిస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి.